హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రజాజ్యోతిలో ఆ పాఠశాల అదుర్స్ అంటూ ఓ పాఠశాల గురించి ఒక కథనాన్ని ప్రచురించారు. ఇప్పుడు ఆ పాఠశాలకు సంబంధించిన కథనాన్ని ఒకసారి చూద్దాం. ఆ పాఠశాల ఎక్కడో లేదు, భద్రాచలంలోని జగదీష్ కాలనీలో ఉంది. అది మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల. జగదీష్ కాలనీ పాఠశాలలో 132 మంది విద్యార్థులు, మండలంలోని అత్యధిక పిల్లలు కలిగిన బడిగా పేరు, నాణ్యమైన బోధన, అత్యాధునిక వసతులు, ఆదర్శంగా నిలుస్తున్న సర్కారు స్కూల్ అంటూ ఈ కథనాన్ని ప్రచురించారు. ప్రభుత్వ పాఠశాలంటే చిన్నచూపు చూసే రోజులివి. సర్కారు బడికి పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు 1-2 సార్లు ఆలోచిస్తారు. కానీ ఇందుకు భిన్నంగా జగదీష్ కాలనీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నాణ్యమైన బోధన, అత్యాధునిక వసతులు, సమస్యలు లేకపోవటం ఆ స్కూల్ ప్రత్యేకత. దీంతో తల్లిదండ్రులకు పాఠశాలపై నమ్మకం కుదిరింది. ఇంకేముంది, విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది అంటూ ఈ కథనాన్ని ప్రచురించారు. ఈ వార్తను మరింత వివరంగా మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం స్క్రీన్పై చూస్తున్నాం, విద్యార్థులు ల్యాప్టాప్లలో వర్క్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ మనకు ప్రధానోపాధ్యాయుల వారు తరగతులు పర్యవేక్షిస్తున్నది చూడవచ్చు. అలాగే తరగతి గోడలపైన కూడా ఆకర్షణీయమైన బొమ్మలు కూడా ఉన్నాయి, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా. సరే, ఇది ఈరోజు ప్రజాజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ఐటెం. అలాగే ఇక్కడ బాక్స్ ఐటెం కూడా ఉంది, దాన్ని కూడా చూద్దాం. వీరు ప్రధానోపాధ్యాయులు ప్రజా శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే, అందరి సహకారంతోనే అంటున్నారు. దాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో పాఠశాలను విజయవంతంగా నడుపుతున్నాం. ప్రైవేటు స్కూళ్లకు వెళ్ళే విద్యార్థులు మాన్పించి ఈ పాఠశాలలో చేర్పిస్తున్నారు. 7 తరగతులకు 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నాం. ఈ కారణంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది అంటూ రాజా శ్రీనివాస్ గారు ప్రధాన ఉపాధ్యాయులు అంటూ బాక్స్ ఐటమ్ కూడా ప్రచురించారు. ఈ సందర్భంగా ఎంపీ యూపీఎస్ జగదీష్ కాలనీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజా శ్రీనివాస్ గారికి, ఆ పాఠశాలలో పనిచేసినటువంటి ఇతర ఉపాధ్యాయులకు ప్రసాద్ భారతి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.